పార్టీ అధ్యక్షులు మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు కందుల నాగేశ్వరరావు గారికి, నందిగామ శాసనసభ్యులకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముప్పాళ్ళు అంటే నా హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మీ అందరికీ కూడా తెలుసా విషయం. మీ అందరికీ తెలుసు. మధ్యాహ్నం నుంచి కూడా యాక్చువల్గా పొద్దు నుంచి కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయాలి మేము. కాకపోతే జగ్గేపేటలో గవర్నర్ గారి ప్రోగ్రామ్ ఉండడం, ఆ తర్వాత మైల్లో దాన్ని సాయంత్రానికి మార్చడం జరిగింది. కానీ మంచి మంచి చల్లటి వాతావరణం, అందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా మీ అందరూ కూడా ఈ టైంకి మంచిగా మమ్మల్ని ఆహ్వానించడం, మమ్మల్ని అర్థం చేసుకోవడం. ముందుగా మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే చంద్రపాడు మండలంలోని కేతివేదిపాడు గుత్తావాయిపాలెం కదా, గుత్తావాయిపాలెం 2 స్కీమ్లు ఈరోజు మనం మేమిద్దరం కూడా డాక్టర్ మీద కూడా అందరికీ స్విచ్ ఆన్ చేసి మోటార్లు ఆన్ చేసాం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకి. గౌరవ మంత్రి గారు, ఆ రోజు గౌరవ మంత్రి గారు, మరి మనం ఇంకా 3-4 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని శంకుస్థాపన చేసుకుంటాం. నిజంగా ఫండ్స్ ఉన్నాయి అంటే దాని సంగతి తర్వాత చూద్దాం, ముందు శంకుస్థాపన రాయి అయితే పడుతుంది కదా, తర్వాత చూడొచ్చు అని చెప్పాడు. కానీ ఆ పని అవ్వలేదు. ఇవాళ మరి జగన్మోహన్ రావు గారు అట్లాగే ఎమ్మెల్సీ గారు కలిసి దాదాపు 33 కోట్ల రూపాయలు ఆ స్కీమ్కి శాంక్షన్ చేయించి పని పూర్తి చేసి ఇవాళ 6,000 ఎకరాల రైతాంగానికి మేలు చేకూర్చారంటే నిజంగా కూడా వారి సమర్థతకి, వారి దేనికి సమర్థతకి అండర్లైన్ చేయండి, ఏంటి సమర్థతకి నిజంగా కూడా నా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే మీరందరూ రోజు నందిగా వెళ్తారా? 2014-19 ముందు నందిగా ఎట్లుంది? ఇప్పుడు ఎట్లుంది? సీఎం రోడ్డు ఎట్లుంది? బాగుందా? మీకు నచ్చుతుందా? మీ నందిగాం మీరు వెళ్తే మా నందిగాం బాగుంది అనిపిస్తుందా మీకు? ఎవరు చేశారు అది? మరి 2 మాజీ మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ అంతకుముందు, ఒకే వంశం నుంచి, ఒకే కుటుంబం నుంచి, వాళ్ళు చేయగలిగారా? మరి దాదాపు 1994 నుంచి 2019 వరకు ఒకే పార్టీ, ఒకే కుటుంబం ఆధీనంలో ఉంది. సరే, ఒకసారి మన తంగిరాల ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత తంగిరాల సోదరు గెలిచిన పాపం మంచి అమ్మాయి, నాకు చాలా అభిమానం అమ్మాయి అంటే. కానీ సమర్థత లేదు, ఏం చేద్దాం. కొంతమంది బాబుల చేతిలో బందీ అయిపోయింది, నోటి చేయలేదు. అవునా? మాట్లాడాలి పాపం, మంచి అమ్మాయి కదా, చాలా మంచి అమ్మాయి, నాకు బాగా అభిమానం. కానీ ఉపయోగాలు ఏంటి? ఈ నియోజకవర్గానికి ఉపయోగాలు ఎక్కడ? మనం ఓట్ చేసి ఏం చేయాలి? 33 కోట్లతో స్కీమ్ తెచ్చారా? 6,000 ఎకరాల కోసం స్కీమ్ తెచ్చారు కదా, సమర్థులే కదా. మరి సీఎం రోడ్ దగ్గర నుంచి నవనందిగాం చేశారు కదా, సమర్థులే కదా. ఈ నియోజకవర్గానికి పాటు పడుతున్నారు కదా. ఇంకో విషయం, మీ అందరికీ కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు తెలుసా? నేను కూడా తేగలిగేవాడు కాదు నందిగాం కేంద్రీయ విద్యాలయం. ఒక ఎంపీగా 2 సార్లు పనిచేసి రతన్ టాటాని అయితే విజయవాడ తీసుకురాగలిగాను, కేంద్రీయ విద్యాలయం అయితే నేను ఇక్కడ తీసుకురాగలిగాను. ఎవరు తెచ్చారు? వాళ్ళ పరిచయాలు వాడి ఢిల్లీలో. నేను విజయవాడకి అయితే తేగలిగేవాడిని. ఇంకొక 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి విజయవాడలో, ఇంకోటి తేగలిగేవాడు. కానీ నందిగాంకి అయితే నేను తేగలిగేవాడు కాదు. మీ అందరి ముందు నేను నిజాలు ఒప్పుకోవాలి. అవునా? అబద్ధాలు మాట్లాడకూడదు కదా. ఎవరు తెచ్చారు? ఎవరు? మొన్న చూసాం 33 kV లైన్ కంచించర్లో ఆ మాజీ మంత్రులు, ఒక ఆయన పాపం స్వర్గీయుడయ్యాడు, ఒక ఆయన బతుకున్నాడు. ఆ ఇంటి మీద నుంచి వెళ్ళింది లైన్, చూసారా? దాంట్లో అనేక మంది చనిపోయారు. ఇప్పుడు ఆ లైన్ మీద నుంచి మన కోటి రూపాయలు పెట్టి దాన్ని షిఫ్ట్ చేయించారు. మరి 30 ఏళ్ళ నుంచి వీళ్ళు ఎందుకు చేయలేదు? 2 మాజీ మంత్రులు. తర్వాత ఎవరు? మంచి అమ్మాయి. కానీ పాపం ఏమీ చేయలేదు, నోరెప్పలేదు, మాట్లాడలేదు, బాబులు బందికాల నుంచి బయటికి రాలేదు. చేయగలిగిందా? ఇప్పుడు ఇంకోటి తెలుసా?
కంచెంచెర్ల మరి మీ అందరికీ తెలుసో లేదో, కంచెంచెర్లలో మహిళా కళాశాల కట్టిస్తారు ప్రభుత్వంతో. 20 కోట్లు సార్, 20 కోట్ల ప్రభుత్వ నిధులు తెచ్చి మహిళా కళాశాల కట్టిస్తారు. ఎవరు కట్టిస్తున్నారు? బ్రదర్సే కదా. మరి సమర్థులే కాదా? ఈ నియోజకవర్గానికి మీకు అవసరం ఉందా లేదా? ఉందా లేదా? మరి మంచి అమ్మాయి అవసరం ఉందా? అసమర్థ అందరూ ఆత్మీయులే. కానీ మీకు తెలుసు గత 5 ఏళ్లలో కానీ గత అంతకుముందు మన తెలుగుదేశం అడుగుతున్నా, నేను ఇప్పుడు 9.5 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు 2 సార్లు ఎంపిక చేశా. ఒక్క మంచి పని గత 20 ఏళ్ళు దేవినేని రమణ గారు ఉన్నప్పుడు కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వచ్చినాయి, దాంట్లో డౌట్ లేదు, మనం ఒప్పుకోవాలి నిజం. కుంకు చేస్తారు ఒక ఆయన మన మీడియాలో, ఇక్కడ మాజీ మంత్రి గారు ఎవరో మీడియాలో మాత్రమే కానీ ఆ తర్వాత 99లో 2004లో ఆయన ఇక్కడ 99లో అనుకుంటా 99లో గెలిచాడు నందిగామ నుంచి. అవునా? 2004లో గెలిచాడు. అవునా? మళ్ళీ ఇక్కడి నుంచి మైలవరం వెళ్ళాడు, మళ్ళీ మైలవరంలో 2014లో మంత్రి అయ్యాడు. ఒక్క పని చేశాడు అక్కడ, ఒక్క పని. పోలవరం కట్టానంటాడు, పట్టిసీమ కట్టానంటాడు, 1,00,000 కోట్ల రూపాయలు మరి డ్యాములు కట్టానంటాడు. కనీసం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చాడు నందిగా మొత్తానికి. మరి తీసుకొచ్చారు కదా మన మొండితో బ్రదర్స్. అది సమర్థత అంటే, అది మనకి కావాల్సినటువంటి నాయకత్వం అంటే. ఇవాళ కులాలు మత ముప్పాళ్ళ గ్రామ ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నా, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, వర్గాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు. సమర్థవంతమైనటువంటి వ్యక్తులకి ఈ గ్రామానికి కానీ, ఈ చంద్రలపాడు మండలానికి కానీ, ఈ నందిగామ నియోజకవర్గానికి కానీ ఉపయోగపడేటువంటి వ్యక్తుల్ని మీరు ఎన్నుకోవాలని నా విజ్ఞప్తి అందరికీ కూడా. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తున్నా, టీడీపీ వాళ్ళకి చెప్తున్నా, బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, కమ్యూనిస్టులకి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నా. ఎందుకంటే నన్ను చాలా ఆదరించారు 2 సార్లు ఈ గ్రామ ప్రజలు టీడీపీలో ఉన్నప్పుడు. ఈసారి కూడా అంతకంటే బాగా ఆదరిస్తారని తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కరాటేలు కుంకులు చేసిన వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళకి. మీడియాలో మాజీ మంత్రులు అసమర్థులైనటువంటి పాపం మా మంచి స్వామి గారు ఉపయోగపడాల. ఏ సమస్య వచ్చినా కొన్ని సమస్యలు నేను బయటికి మాట్లాడకూడదు, కానీ కొన్ని ఇబ్బందికరమైన విషయాలు వచ్చినప్పుడు ఇక్కడ సాల్వ్ చేయాలంటే వాళ్ళంతా నా దగ్గరికి వచ్చిన రోజున నేను అరుణ్కి ఫోన్ చేసి సాల్వ్ చేశాను ప్రాబ్లం. అంటే నిజంగా 2019కి ముందు ఏ రోజు కూడా మండుదాకా అరుణ్ గారు కానీ జగన్మోహన్ గారు కానీ మేము మాట్లాడుకోవాలా. మేమిద్దరం కలిసినట్టు కూడా నాకు ఎక్కడ గుర్తులేదు. ఇక్కడ కలిసాం మనం 2019 ముందు పెద్ద కలిసినట్లేము మనం ఎక్కడ కూడా, ఎలక్షన్ రోజు అంతే తప్ప ఎప్పుడు మేము కలవాల. కానీ 2019 తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మేమిద్దరం ఆయన ఒకసారి ఫోన్ చేసి మీరు కలుద్దామంటే కలిసాం. ఎందుకంటే మీ ఎంపీ నిధులు నందిగామ నియోజకవర్గానికి కావాల్సి వస్తే ఏంటంటే, నా ఎంపీ నిధులతో మీకు పని ఏంటి సార్, మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు, మీకు ఏది అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు మీకు. అట్లాంటప్పుడు నా ఎంపీ నిధులతో మీకు పని ఏంటంటే, ఏ కొంచెం వచ్చినా ఉడతా భర్తీ సాయంలాగా మరి ఈ నియోజకవర్గానికి ఏ రూపాయి వచ్చినా నాకు కావాలి సార్, ఏ రూపాయి నేను వదిలిపెట్టుకోలేను, మీరు చేయాలంటే ఖచ్చితంగా ఆ ఐడియాలజీ ప్రకారం. ఆయన పార్టీ ఆయనది, నా పార్టీ నాది 1 నెల క్రితం వరకు. అవునా? కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయనతో కలిసి పనిచేశాం. అట్లాగే ఇక్కడి నుంచి చాలామంది టీడీపీ నాయకులు నా దగ్గరికి వచ్చి ఎంపీ నిధులు అడిగితే చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు, అక్కడ డెవలప్మెంట్ వద్దు, మాకు ప్రతిపక్ష పార్టీ ఎంపీ నిధులు అవసలేదు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, మేము పనులు చేయలేమని చెప్పి ఆపేస్తారు అధికారులు చెప్పి. కానీ నేను డాక్టర్ గారిని అడిగేవాడిని ఎప్పుడు కూడా, ఎట్లా పలానా కోనాయపాలెంలో పలానా పని అడుగుతున్నారండి, తొర్లపాడులో పని అడుగుతున్నారు, లేదా ముప్పాడులో పని అడుగుతున్నారు, చంద్రపాడులో పని అడుగుతున్నారు, నందిగామలో పని అడుగుతున్నారు, టీడీపీ వాళ్ళు మా వాళ్ళు చైనా అంటే ఖచ్చితంగా చేయండి, మీరేమీ ఆపొద్దు, ప్రతి గ్రామం మన గ్రామమే, ప్రతి ఊరు మన ఊరే,
అందరూ ప్రజలు మనం గెలిచిన తర్వాత మనం చేయాలని చెప్పి ఆయన ఏ పనికి ఆటంకం కలగజేయాలి. అందుకే వాళ్ళు ఎంత 10 కోట్ల రూపాయలు దగ్గర అందుకే నేను ఇవ్వగలిగానంటే ట్యాంకర్ల రూపంలో కానీ రకరకాల శ్మశానాలు కానీ లేకపోతే వేరే వేరే కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవ్వగలిగానంటే కేవలం ఆయన ఈ ప్రాంతం పట్ల ఇక్కడ ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మాత్రం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇవాళ నేను ఈ పార్టీలో చేరానని చెప్పి నేను ఈ మాట మాట్లాడలేదు, మొదటి నుంచి కూడా అదే చెప్తున్నా. ప్రాంతం పట్ల ఇక్కడ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి మన డాక్టర్ జగన్మోహన్ రావు గారు. అట్లాగే ఆయనకి తమ్ముడుగా లక్ష్మణుడులాగా మన మడిదాక అరుణ్ కుమార్ గారు. అట్లాగే అంతకుముందు అరుణ్ కుమార్ గారి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి నాకు చాలా ఇది చెప్పేవాళ్ళు. సరే నేను ఎప్పుడు పరిచయం లేదు కాబట్టి నేను పెద్దగా దాని గురించి ఆలోచించేవాడిని కాదు. కానీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నేను డాక్టర్ గారు ఎమ్మెల్సీ గారు ఒకసారి కలిసినప్పుడు నేను అడిగా ఆయన, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఒకే నుంచి ఇచ్చారు ఏంటంటే, నేను ఎప్పుడు అరుణ్ కుమార్ గారు ఈ మా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయన పెద్ద చదువుకోలేదేమో, జనరల్గా ఒక టైప్ ఆఫ్ ఇదిగా ఉండేవాళ్ళు అనుకుంటే ఇది చేసాం అనుకునేవాడు మనసులో. అడిగినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన చదువు కానీ ఆయన మంచిట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పట్ల ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ అట్లాగే ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ చూస్తే నిజంగా కూడా మనుషుల గురించి ఇట్లా మాట్లాడతారనిపించేది నాకు. అటువంటి ఒక విలువైన నాకు సోదరుడు తమ్ముళ్ళేగా నాకు ఇవాళ అరుణ్ కుమార్ నిజంగా ఒక దేవుడు ఇచ్చిన సోదరుడు నేను భావిస్తా. నేను జనరల్గా ఎవరింటికి కూడా ఆయన చదువు వెళ్ళను. నేను ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేశాను, అరుణ్ కుమార్ గారు నేను మీ ఇంటికి వస్తా రెస్ట్ తీసుకోవాలి అరగంట అని చెప్పా, టీ దాకా వెళ్తానని చెప్పి నేను ఇల్లు అంటే అంత చదువుగా ఒక తమ్ముళ్ళేగా. అటువంటి వ్యక్తులు మనం ఏంటంటే సబ్జెక్టు పార్టీలు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి. 5 ఏళ్ళు మీరు వాళ్ళ పనితీరు చూశారు, అవునా? అన్ని పార్టీల వాళ్ళు చూశారు, అన్ని గ్రామాల వాళ్ళు చూశారు, ఇక్కడ ప్రజలు చూశారు, ఇంకా చూస్తారు. నా పనితీరు చూశారు 10 ఏళ్ళు. కాబట్టి మీకు మీ ఓటు వృధా చేసుకోవద్దని అందరికీ చెప్తున్నా. అసమర్థులకి ఓటు వేస్తే మైలవరంలో గొల్లపూడిలో స్విచ్ నొక్కితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారికి లైట్ వెళ్తుంది. ఆవిడ అది కూడా లేదు. మీకు తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, బానిసత్వం చెయ్యొద్దు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులందరికీ చెప్తాను నేను, ఒకళ్ళ కింద మీరు నేనున్నాను, మిమ్మల్ని రక్షించుకున్నా 4.5 ఏళ్ళు 4 ఏళ్ళ 10 ఏళ్ళు నేను రక్షించుకున్నాను మీ అందరినీ. మీ అందరికీ తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు నేను ఏ విధంగా 4 నెలల 10 నెలలు 4 ఏళ్ల 10 నెలలు మీ అందరి ఆత్మగౌరవం నేను కాపాడా. ఈ నందిగామ ప్రజలందరికీ రావడానికి ముప్పాళ్ళలో చంద్రలపాడ కోనాయపాలెం కాదు, 4 ఏళ్ల 10 నెలలు మీ బానిసత్వం నుంచి మిమ్మల్ని మీ ఆత్మగౌరవాన్ని నేను కాపాడా. ఒక మాజీ మంత్రి బానిసత్వం, కొంతమంది బాబుల బానిసత్వం, అట్లాగే మీ ఆత్మగౌరవాన్ని నేను కాపాడా. ఏ రకంగా నేను 10 ఏళ్ళు ఎంపీగా చేశా. నేను పార్టీ మారాలనుకుంటే ఎప్పుడు మారేవాడిని? నేను పార్టీ మారాలనుకుంటే చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోయిన రోజు మారేవాడిని, అవునా? చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోయిన రోజు 19లో మారేవాడిని. నీ కొడుకు మంగళగిరిలో ఎందుకు పనికి రాకుండా ఓడిపోయిన రోజున మారేవాడిని, అవునా కదా? నేను నీతో పాటు నేను తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీగా గెలిచాను. 2 సార్లు నాకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో 4 రాజ్యసభ మెంబర్లు వెళ్ళిపోయారు, తెలుసు కదా మీకు. పార్టీ ఓడిపోగానే నన్ను అదే టైంలో కేంద్రంలో ఒక మంచి పొజిషన్ ఇస్తాను, మీరు కేంద్రంలోకి రండి అని చెప్పి ఆహ్వానించారు. నేను వెళ్ళానా? నేను అధికారం కోసం అడుగులు చాచానా? చాచలేదు. 4 ఏళ్ల 10 నెలలు నీ కోసం కష్టపడ్డా, నీ పార్టీ కోసం కష్టపడ్డా, నీ పనికిరాని కొడుకు కోసం నిలబడ్డా, నీ పనికిరాని కొడుకు కోసం నిలబడ్డా. నువ్వు అరెస్ట్ అయ్యి లోపల ఉంటే, నువ్వు చేసిన తప్పులకి అరెస్ట్ అయ్యి లోపల ఉంటే నీ కొడుకు ఏం చేశాడో నాకు తెలుసు ఢిల్లీలో. అయినా ఎప్పటికీ బయటపడుతుంది, నా జీవితంలో పడలేదు. ఎందుకంటే
కొన్ని విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో కూడా. కొన్ని విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో కూడా. నీ పనికి మాలిన కొడుకు కోసం నువ్వు జైల్లో ఉంటే 53 రోజులు నీ పనికి మాలిన కొడుకుని ఢిల్లీలో తిప్పా నేను. నీ కొడుకు మొహం చూస్తాను కూడా ఎవరో ఇష్టపడాల ఢిల్లీలో. నేను లేకపోతే నీ పనికి మాలిన కొడుకు మొహం చూడడానికి కూడా ఎవరో ఇష్టపడాల. నిలబడ్డా కదా. 4 సంవత్సరాల 10 నెలలు నువ్వు అపోజిషన్లో ఉండే నాకు అన్ని అవకాశాలు ఉండి అటు కేంద్రంలోకి వెళ్ళేవాడిని, ఇటు రాష్ట్రంలోకైనా వచ్చేవాడిని. అది అధికార పార్టీలోకి రాకుండా ఒక కమిట్మెంట్తో ఒక చిత్తశుద్ధితో ఉంటే నువ్వు నేను గెలిచిన సీటు. ఎవరి సీటు ఇది? ఎవరిది? నీ పనికిమాలిన కొడుక? నీ పనికిమాలిన కొడుకు ఆఫ్రాలకు ఓడిపోయిన ఎమ్మెల్యే. మంగళగిరిలో. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జగన్ గారి సునామీలో నేను గెలిచా. మీ అందరి ఆశీస్సులతో. మీ అందరూ నేను 5 ఏళ్ళు చేసినటువంటి పనికి నాని గారు కావాలన్నప్పుడు మీ అందరూ నన్ను గెలిపించారు. అందరూ అన్ని పార్టీల వారు కలిసి. ఈ సీటు అమ్ముకున్నాడు. ఏం చేశాడు? అమ్ముకున్నాడు. అదేంటంటే ఒక 3 మెన్ కమిటీని పంపించాడు నా దగ్గరికి. నీ సీట్ లేదు, నువ్వు తిరుపూరు సభకి పార్టిసిపేట్ చేయొద్దు, నువ్వు రేపు నుంచి పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనొద్దు అంటే ఏంటంటే వచ్చినటువంటి 3 మెన్ కమిటీ చెప్పారు. ఇంకేం చెప్తావు, ఇది అమ్మేసుకున్నాడు అని. అది బయటికి చెప్పలేదు, వాళ్ళు చెప్పారు, నేను చెప్తున్నా. ఇది అమ్మేసుకున్నాడు సీటు, ఎవరో పెట్రోల్ ధరకు అమ్మేసుకున్నాడు అంటే చెప్పారు. ఎవరికి అమ్మేసుకున్నాడు? నా కుటుంబ సభ్యుడే. మా పేరు కూడా చెప్పలేదు, ఏం చేయను. పెట్రోల్ ధరకు అమ్మేసుకున్నాడు. నిజంగా మీరు ఎప్పుడు చూసారా? ఎక్కడా పెట్రోల్ ధరలో ఉన్నాడా మావాడు? సారీ. సో ఈ సీట్ అమ్మేసుకున్నాడు కదా. నేను ఆయన పంపించేస్తే నువ్వు టికెట్ లేదని నేను రాజీనామా చేశా. నేను జగన్ గారిని అడగను కూడా అడగల. ఆయన నన్ను ఆహ్వానించి నీలాంటి మంచి వ్యక్తులు నా పార్టీలో ఉండాలి అని నన్ను హక్కును చేసి నువ్వు మెడబెట్టి నన్ను బయటికి గెలితే అవమానకర రీతిలో. అది ఎవరి సీటు? నా సీటు, నేను గెలిచిన సీటు. నీకెక్కడ హక్కు ఉంది అమ్ముకోవడానికి? నీ పరిమాణ కొడుకు ఎక్కడ ఉంది హక్కు? ఆఫ్టర్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అతను పాదయాత్ర చేస్తాడని నేను వెళ్ళాలండి. విజయవాడ ఎంపీ వెళ్ళి మీరందరూ ఓట్లు వేస్తే గెలిచిన ఎంపీ మీ అందరి గౌరవాన్ని తీసుకెళ్ళి ఆ పనికిరాని ఓడిపోయిన ఆఫ్టర్ఆల్ ఎమ్మెల్యే గడికి నేను పాదాభివందనం చేయాలండి. అసలు యోగం పాదయాత్ర చేస్తానా? నేను వెళ్ళాను పాదయాత్రకి, సమస్య లేదు. నేను విజయవాడ ఎంపీని. నేను అతని కింద ఇదైతే చంద్రబాబు గారు నాయకుడు, నేను ఒప్పుకుంటా. ఆ రోజు నాకు ఆయన పాదయాత్ర చేయమని నేను పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ నువ్వు నీ పరిమాణ కొడుకు నువ్వు ముఖ్యమంత్రి చేయాలని ఒక యోగా పాదయాత్ర చేస్తే విజయవాడ ఎంపీ నీ ఒక్క పార్టీ ఓటేస్తే గెలవాలా? నేను అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఓటేస్తే విజయవాడ ఎంపీ అంటే ఎక్కడ ఉండాలి? విజయవాడ పేరు నిలబెట్టాలి, మీ అందరు గౌరవం నిలబెట్టాలి. ఒక పరిమాణోడు ఎప్పుడు వెళ్ళి పాదయాత్రకి వెళ్ళి నేను విజయవాడ పొరుగు తీయమంటారా? నేను అలా సరే సీట్ అమ్ముకున్నావు, నేను బయటకు వచ్చాను, నేను రాజీనామా చేసి ఎవరితో సీట్ అమ్ముకున్నావు సరే ఇచ్చుకొని వస్తే నన్ను గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు మరి అరుణ్ గారిని అందరినీ పంపించి తీసుకురండి నాని అన్నని, నాకు కావాలి నాని అన్న పరిస్థితులు అని చెప్పారు. సరే చేర్చుకున్నాం, మీకోసం పనిచేస్తున్నాం. కానీ అందరి కోసం పనిచేస్తాం. నేను కానీ జగన్మోహన్ రావు గారు కానీ అలాగే అరుణ్ కుమార్ గారు కానీ మీరు ఓట్లు వేసినా ఓట్లు అయిపోయినా మేము మీకోసమే పనిచేస్తాం. ఆయన నందిగాం ప్రజల కోసం, నందిగాం ప్రాంతం కోసం, నేను విజయవాడ ప్రాంతం కోసం, విజయవాడ ప్రజల కోసం నిరంతరం ఉన్న 10 ఏళ్ళు నన్ను చూశారు, 5 ఏళ్ళు ఆయన చూశారు. ఇవాళ ఇక్కడ సబ్స్టేషన్ కట్టారు. ఇప్పుడు మేము కొంచెంసేపులో ఓపెన్ చేసిపోతున్నాం. టీడీపీ అప్పుడు హామీ ఇచ్చింది నాకు తెలుసు. కట్టారా? ఎవరు కట్టారు? స్కీమ్ ఎవరు చేశారు? ఇక్కడ నీ సంక్షేమ పథకాలు కానీ ఇంత అభివృద్ధి కానీ పెద్ద లిస్ట్ ఇచ్చారు నాకు. ఎవరు చేశారు? నువ్వు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నావు, చేసావా? పాదయాత్రలు అనేక హామీలు ఇచ్చావు, చేసావా? నువ్వు చంద్రబాబు నాయుడు చేశాడా? పెద్ద మేనిఫెస్టోలు యూజ్ చేశాడా? ఒక్కటి చేయలేదు. కనీసం మరి ఎందుకు ఇంత బానిసత్వం చేస్తున్నారో కానీ నాకు తెలియదు. టీడీపీలో ఒక మాజీ మంత్రికి బానిసత్వం, ఒక మాజీ ఎమ్మెల్యేకి పాపం మంచి ఆవిడకి బానిసత్వం, మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటుంది, మిమ్మల్ని దగ్గర రానిదు. కొంతమంది బాబుల కింద మీరు పనిచేయాలి. టీడీపీ అంతా నందిగాంలో కొంతమంది బాబుల కింద
2 3 బాబులు ఉన్నారు, తాగుబోతు బాబులు కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళకంతా బానిసత్వం ఇవ్వాలి. మరి ఎందుకు నేనున్నాను, మీ ఆత్మగౌరవం కాపాడేవాడిని. బ్రదర్ మన అరుణ్ గారు, జగన్మోహన్ రావు గారు ఉన్నారు, మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు. నేను చెప్తున్నా, ఓపెన్ వెల్కమ్ అందరికీ కూడా. మేము మీ గౌరవాన్ని కాపాడుతాం, మిమ్మల్ని చక్కగా మనుషుల్లాగా చూస్తాం, బానిసలాగా చూడు. అందరూ వచ్చేయండి, వన్ సైడ్ ఉండాలి, నదిగా ఉంటారని చెప్పి మీ అందరికీ కూడా ఈ ముప్పాళ్ళ స్టేజ్ మీద నుంచి నేను పిలుపునిస్తూ, నన్ను ఎట్లయితే ఆదరించారో మా ఇద్దరిని కూడా, డాక్టర్ గారిని నన్ను ఈసారి ముప్పాళ్ళ గ్రామంలో మా ఇద్దరికి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ముప్పాళ్ళ గ్రామ ప్రజలందరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకోటి కూడా చెప్పారు డాక్టర్ గారు. ఇందాక యాక్చువల్గా ఒకటి మర్చిపోయారు, సుబాబులకి ఆయన చేసింది రేటు వేస్టే కాదు. అంతకుముందు ఇక్కడ సుబాబుల రైతులకి సిద్దిపూర్ కాగజ్ నగర్లో ఒక మిల్లు అయిన ఎగ్గొట్టి వెళ్ళిపోతే నేను కూడా ఉన్నా ఢిల్లీలో. అప్పుడు కేంద్ర మంత్రిని దాన్ని రాజీ చేయమంటే కేంద్ర మంత్రి లాలూచి పడిపోయాడు. మాజీ కేంద్ర మంత్రి ఒక ఆయన లాలూచి పడి సుబాబుల రైతులకు అన్యాయం చేస్తే దాన్ని పోరాడి మళ్ళీ ఆ బకాయిలు తెప్పించింది కూడా డాక్టర్ గారు. అవునండి, తెప్పించారు కదా. మరి సమర్థత ఏంటది? సమర్థత. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా, ఓటు వృధా చేసుకోవద్దు, బానిసత్వం చేయొద్దు, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టద్దు. ఎందుకంటే అన్నగారి తెలుగుదేశం పార్టీ పెట్టిందే నందమూరి తారక రామారావు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం. మీరెందుకు అనందిగా ప్రజలు ఎందుకు ఇద్దరు బంధుబాబుల కింద బానిసలాగా బతుకుతున్నారు నాకు అర్థం కావట్లా. ఒక పాప మంచి అమ్మాయి కానీ సమర్థత లేని అమ్మాయి కింద బానిసలాగా బతుకుతున్నా నాకు అర్థం కావట్లా. ఒక ఎందుకు ఈ నియోజకవర్గానికి ఎందుకు పనికినటువంటి ఒక మాజీ మంత్రి కింద ఎందుకు బతుకుతారు నాకు అర్థం కావట్లా. రండి, చక్కగా మా అందరూ కూడా మిమ్మల్ని చక్కగా మాతో సమానంగా చూసుకుంటామని మీ అందరికీ కూడా నా ఆహ్వానం ఈ స్టేజ్ మీద నుంచి కూడా తెలియజేస్తూ, ఈ ముప్పాడ ప్రజలకి మమ్మల్ని అంతా ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేసినటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా మన ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు. సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు 2.5 లక్షల కోట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసా, ఎంపీగా అంత ముందు లేసేయండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని చూసా, 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలోనే ఆయన ఒక్కడే, ఇంత కరోనా ఇబ్బందులు కూడా. అట్లాగే ఇప్పుడు సచివాలయంలో 2 ఓపెన్ చేసుకున్నాం, ఆర్బీకేలు ఓపెన్ చేసుకున్నాం. అది కూడా మీ పాలన మీ వద్దకు తీసుకొచ్చారు. మీరు ఎవరు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళవస్తుంది, మండల పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళవస్తుంది, ఎంపీపీ దగ్గరికి వెళ్ళవస్తుంది, జడ్పీటీ దగ్గరికి వెళ్ళవస్తుంది, సర్పంచ్ దగ్గరికి వెళ్ళవస్తుంది. తిన్నగా వెళ్తే మీ పని మీరు చేసుకోవచ్చు. అట్లాగే విలేజ్ హాస్పిటల్స్ తీసుకొచ్చారు, 14 రకాల టెస్టులు కానీ 140 రకాల మందులు కానీ, అట్లాగే ఇంకేమైనా మందులు కావాలన్నా కూడా తెప్పించి మీ ఇంటికి ఇచ్చేటువంటి సదుపాయం మీ ఇంటి ముందు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆరోగ్యం, మీ పిల్లల చదువు, అట్లాగే ఇప్పుడు స్కూల్స్ ఎంతో చక్కగా చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మన డాక్టర్ గారు వెళ్తానే ఒక స్కూల్ చూపించారు నాకు. చక్కగా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అందుకని మీ పిల్లల చదువు కానీ మీ ఆరోగ్యం కానీ ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో మరి 20 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారని కుటుంబానికి అది చాలా గ్రేట్. ఈ భారతదేశం ఎక్కడా లేదు. నేను భారతదేశంలో అన్ని చోట్ల దీనికి ఎంపీగా, కానీ ఎక్కడా లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. లేకపోతే ఆయనకే ఇబ్బంది లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేదు, మనమే ఇబ్బంది పడతాం. పేదవాళ్ళు ఇబ్బంది పడతారు, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఈ సమాజం ఇబ్బంది పడుతుంది, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. కేస్ సచివాలయం కడితే అది అభివృద్ధి కదా, ఆర్బీకే కడితే అది అభివృద్ధి కదా, అట్లాగే విలేజ్ క్లినిక్ కడితే అది అభివృద్ధి కదా. మానవ అభివృద్ధి కంటే ఏం అభివృద్ధి అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. మాడితే అభివృద్ధి లేదు, ఆకాశ హరిమేలు కట్టలేదంటే నువ్వు కట్టవేంటి? అమరావతిలో అరమలు కడతాను, 5 కట్టావా? ఏం ఆకాశం కట్టావు? టెంపరీ బిల్డింగ్ అన్నావు, 1000 కోట్లు తినేసావు. నువ్వు నీ కొడుకు 1000 కోట్లు తినేశారు టెంపరీ బిల్డింగ్లో. నాకు తెలిసి అనుకున్నారు. టెక్నికల్గా లీగల్గా దొరకపోవచ్చు కానీ మీరు ఎంత తిన్నారో నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అట్లాగే అభివృద్ధి అని చెప్పి కావాలని చెప్పి ఆకాశ హరిమలు ఎయిర్పోర్ట్లు కడతాం, అది కడతాం అని చెప్పి దాంట్లో వాళ్ళు సొంతం డబ్బులు లాగేయడం కోసమే ఇవన్నీ. దానికే కొన్ని మీడియా సంవత్సరానికి అండదండగా ఉన్నాయి. ఎందుకంటే కులం ఆయనకి ఇదైంది. నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ కమ్మ కులం తప్ప వేరే కులం ఏది కూడా ఆయన అనుకోలేదు. ఒక్క కమ్మ కులంలో తప్ప, అది కూడా చాలామంది కమ్మ కులంలో కూడా నేను ఈ మధ్య చూస్తున్నా. వైఎస్ఆర్సీపీలో కూడా మహా నాయకులు ఉన్నారు, కమ్మవాళ్ళు పెద్ద నాయకులు ఉన్నారు. అర్థమైందా?
ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా 151 కంటే నాకు తెలిసి అది 160కి వెళ్తుందా 170కి వెళ్తుందో తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది చివరి ఎన్నికలు టీడీపీకి. చివరి ఎన్నికలు టీడీపీ. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా 10 ఏళ్ళు ఉంటుందని అనుకున్నారా? తెలంగాణలో టీడీపీ ఖాళీ ఉందని ఊహించారా? రాజ్యసభలో 40 ఏళ్ళ తర్వాత టీడీపీకి సీన్ లేదని ఉంటుందని మీరు అన్న ఊహించారా? ఇప్పుడు రేపు నాకు జరగబోయేది కూడా అదే. టీడీపీ ఖాళీ, టీడీపీ ఆఫీస్ ఖాళీ. రేపు ఇవన్నీ తట్టాబుట్టా సభ్యులు బాబు కొడుకు వాళ్ళ రాష్ట్రం కదా. ఏ రాష్ట్రం? హైదరాబాద్, తెలంగాణ పారిపోవడానికి ఆయన ఇప్పుడే చెప్పారు కదా. అదేంటంటే ఆయన మీడియాలో రాపించుకుంటున్నాడు, సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డిని నేనే ముఖ్యమంత్రిని చేశా. ఓకే, ఇక్కడికి వచ్చినాకేమో షర్మిల గారితో నేనే తీసుకొచ్చా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ చెప్తున్నాడు. అక్కడికెళ్ళేమో బీజేపీ అమిత్ షా గారి మీ ఇది కావాలి, నాకు సహకారం కావాలని ఆయన అడుగుతున్నాడు. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీతో సహవాసం చేస్తావు, బీజేపీతో సహవాసం చేస్తావు, కమ్యూనిస్టులతో సహవాసం చేస్తావు, పవన్ కళ్యాణ్ గారికి ముంచాలని చూస్తావు. ఆయన పాపం చక్కగా ఆయన ఒంటరిగా పోరాటం చేస్తే 4 సీట్లనే వచ్చాయి. ఇప్పుడు ఆయన మునిగిపోతున్నాడు. నీకు అన్ని పార్టీలతో అక్రమ సంబంధాలే. నువ్వు చేయని అక్రమ సహవాసం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటు వృధా చేసుకోవద్దు. తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, సమర్థులైనటువంటి మునితోడు జగన్మోహన్ రావు గారికి వేయండి, సమర్థులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి. ఎట్టి పరిస్థితుల్లో అసమర్థులు చేసి బానిస జీవితాలు గడపదని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ మంచి ఆనందదాయకమైనటువంటి సాయంత్రాన్ని నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చినటువంటి ముప్పాళ్ళ గ్రామ ప్రజలందరికీ నా ఆత్మీయులు, ఎందుకంటే నాకు ఒక ఆత్మీయులు ఉంది ముప్పాళ్ళ గ్రామంతో, ఆత్మీయులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.